జోహార్ అమృతయ్య గారికి. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కొత్త అమృతయ్య గారు సారు మరి 33 మొన్న ఇప్పటిదాకా తెలంగాణ మన రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పటిదాకా అసూలు బాసిన వారి సంఖ్య 33 నంబర్ సార్ది. మరి సార్ది అయితే ఏకంగా మరి హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇది రిట్ పిటిషన్ 2577. ఇది ఆర్డర్ ఇచ్చింది 12 వారాలలో అమృతయ్య గారికి ఇవ్వవలసిన అమౌంట్ మొత్తం ఆయనకి ఇవ్వాలని చెప్పి ఇచ్చిండ్రు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మరి వాళ్ళు హైకోర్టును కూడా గౌరవించలేని పరిస్థితులలో ఈరోజు ఏ జడ్జిమెంట్ అయితే హైకోర్టు ఇచ్చిందో ఆ హైకోర్టు జడ్జి కూడా ఈరోజు జి శ్రీదేవి గారు కూడా నాకు రావాల్సిన పెన్షన్ పైసలు మాకు రాలేదని చెప్పి ఆమె కూడా కోర్టుకు పోయిన పరిస్థితి. ఈరోజు చాలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకవేళ హైకోర్టులో తీర్పులు వస్తే మాత్రం వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి ఇది చేపిస్తారు. కానీ ఈరోజు ఇక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఇది తీయమంటే మీరు సుప్రీంకోర్టు అప్పీల్కి పోండి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం సలహాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది అమృతయ్య గారి పూర్తిగా ప్రభుత్వ హత్యనే. ఇది ఈరోజు నల్గొండలో వాళ్ళ ఇంటికాడ ఉన్నాం, వాళ్ళ బాబు ఉన్నారు, ఆయనతో సహచరులు ఉన్నారు, వీళ్ళంతా కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అయిన వాళ్ళే. ఈరోజు ప్రభుత్వం పూర్తిగా ఇప్పటి 36 మంది జరిగినా కానీ ఇవాళ కూడా రాలే. ఇక హైకోర్టుకి అంటే రాజ్యాంగంలో హైకోర్టు కూడా మన విలువనీయకుంటే ఎవరికి ఇస్తున్నాం? ఖచ్చితంగా అనేకమైన విషయాలతో ఇంకా ముందుకు వస్తాం. అమృతయ్య గారి కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేయాలని అంటలేను, వాళ్ళకు రావాల్సిన పైసలు ఏదో హైకోర్టు జడ్జిమెంట్ను వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు, అంశాలు కూడా ముందు మాట్లాడతాం. జై తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ జోహార్. నశించాలి నశించాలి నశించాలి. రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి.